España me gusto. 15 సంవత్సరాలు అయ్యాక మనం చాప ఎక్కుతారు అంటారు కదా మెచ్యూర్ ఫంక్షన్, వీళ్ళకి కిన్సినేరా ఫంక్షన్ అంటారు. అమ్మాయి 15 సంవత్సరాలు అంట అమ్మాయికి. మనకి కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి రాజధాని రావాలి. డొమినికా దేశం యొక్క రాజధాని శాంతో డొమింగో. కరేబియన్ దేశాలు చాలా ఖర్చుతో కూడుకున్నవండి. చాలా బాగా తీశాను, పూర్తిగా చూడండి, ఎవ్వరూ చూపించరు. సూపర్గా వచ్చింది వీడియో. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పుంతా కానా, డొమినికా రిపబ్లిక్ దేశం నుంచి. సో మనం ఇప్పుడు పుంతా కానాని ఎక్స్ప్లోర్ చేసేసాం కదా. సో డొమినికా రిపబ్లిక్ దేశం యొక్క రాజధాని శాంతో డొమింగోకి బస్సు ఎక్కి వెళ్ళబోతున్నాం అనమాట. బస్ స్టేషన్కి వచ్చాను. సో ఈ బస్సు ఎక్కేసి రాజధాని వెళ్ళి రాజధానిని ఎక్స్ప్లోర్ చేసేసుకొని అక్కడ అందాలు చూసేసుకొని వెంటనే మనం కొత్త దేశానికి బాయ్ బాయ్. బస్ బాగుంది, నీట్గా పెద్దగా, చాలా బాగుంది. వచ్చేసానండి రాజధాని శాంతో డొమింగోకి. హాస్టల్ 1500, కానీ లాడ్జ్ 1800. ఆన్లైన్లో లేదు, లోకల్ వెబ్సైట్లో బుక్ చేశాను అనమాట. కిచెన్ ఉంది అండ్ బెడ్. లాడ్జ్ అంటే లాడ్జ్ రేట్ అంటే ఆన్లైన్లో ఉండవు, చాలా తక్కువ డబ్బులు. ఈ హాస్టళ్ళు పెద్ద పెద్ద హోటళ్ళు ఆన్లైన్లో పెట్టి కమిషన్ బ్రోకరేజ్ చేస్తారు ఈ booking.com వాళ్ళు, ఈ వెబ్సైట్ వాళ్ళు. ఈ లాడ్జ్లు ఏమి ఉండవు కదా. లోకల్ వెబ్సైట్ ఉంటే లోకల్ నెంబర్తో ఫోన్ చేసి 3 రోజులు అయిందని చెప్తే బుక్ చేశారు. అది అన్ని దేశాల్లో అవ్వదు, కొన్ని దేశాల్లో వర్కౌట్ అవుతుంది. ఓకే, బాగుందా? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డొమినికన్ రిపబ్లిక్ యొక్క రాజధాని శాంతో డొమింగో నుంచి. సో మనం ఈ రాజధాని శాంతో డొమింగోని ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా పురాతనమైన రాజధాని. ఫస్ట్ క్రిస్టోఫర్ కొలంబస్ ఇక్కడికి వచ్చారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది సిటీ సెంట్రల్ అంటారు. చాలా అందంగా ఉంటుంది, చాలా ప్రదేశాలు ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళు లైక్ చేయండి వీడియోని. ఇప్పుడు చూస్తున్నది ఇది సిటీ సెంటర్. ఫస్ట్ క్రిస్టోఫర్ కొలంబస్ ఇక్కడికి వచ్చారు. కాకపోతే ఇది ఓల్డ్, చాలా పురాతనంగా ఉంటుంది. ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాల ఏళ్ళ చర్చిలు అవి కనబడతాయి. కానీ కొత్త సిటీ సెంటర్ వీళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్తో ఉంటుంది. కానీ ఈ లుక్ అంతా ఒక 10 ఎకరాలు మీకు కోటలా ఉంటుంది అనమాట. ఆ కోట అంతా చూడడానికి ఏదో మనం పురాతన నగరంలో ఉన్నామనే ఫీలింగ్ మీకు. కానీ చాలా చాలా బాగుంటుంది. అన్ని పాత కట్టడాలు, స్పెయిన్ ఆ రోజుల్లో బానిసల చేత కట్టించిన కట్టడాలు అవి. నిజంగా చూడడానికి అయితే సూపర్ ఉంది. ఆ జ్వాల చాలా సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉందంటండి. చెప్పాను కదా సముద్ర మార్గంలో ఇది ఒక కోట అనమాట. సో ఆ రోజుల్లో క్రిస్టోఫర్ కొలంబస్ వాళ్ళ టీము ఇక్కడ ఉండి విదేశీయులు ఎవరు రానివ్వకుండా చూసుకునేవారు. అంటే దేశానికి సరిహద్దులాగా బార్డర్ మొత్తం, ఆర్మీ, నేవీ మొత్తం అన్నీ ఇక్కడి నుంచి సముద్రం అనమాట. కరెక్ట్. ఈ కోట అంతా చాలా పెద్దది, చాలా పెద్ద కోట అనమాట. ఇది కిన్సినేరా ఫంక్షన్ అండి. అంటే లాటిన్లో కల్చర్ ఏంటంటే అమ్మాయి 15 సంవత్సరాలు వచ్చి పెద్ద మనిషి అయ్యాక అదపుష్పవతి అంటారు కదా, అప్పుడు ఊరంతా అమ్మాయిని తిప్పి ఫోటోలు తీసి బాగా గ్రాండ్గా చేస్తారు. డబ్బున్న వాళ్ళు ఇంకా గ్రాండ్గా చేస్తారు. 15 సంవత్సరాలు అయ్యాక మనం చాప ఎక్కుతారు అంటారు కదా మెచ్యూర్ ఫంక్షన్, వీళ్ళకి కిన్సినేరా ఫంక్షన్ అంటారు. అమ్మాయి 15 సంవత్సరాలు అంట అమ్మాయికి. ఇది వాళ్ళ మ్యూజిక్ డ్రమ్స్. అది శాంతో డొమింగో నగరం చాలా పురాతనమైందని చెప్పాను కదా. చూసుకుంటే అన్ని పాత సామాన్లు, ఏది ఎత్తర పిత్తులు అంటారు కదా, సారీ ఎత్తర సామాన్లు అవి అని. చాలా బాగుంది, సూపర్ ఉన్నది. యాంటిక్ పాత పీసులు, పాత కెమెరాలు. ఆ కెమెరాలు చూడండి ఎంత పాతవో ఆ రోజుల్లోని. గోడ గడియారాలు, అబ్బో సూపర్. పూజాలు మొత్తం అంతా బాగున్నాయి. España, Spanish people. España me gusto. Spanish me gusto. స్పానిష్ పీపుల్ అండి మొత్తం వాళ్ళంతానా. వాళ్ళందరూ స్పానిష్ అమ్మాయిలు. వాళ్ళ తాతలు కదా ఇది రాజ్యం ఏలింది, తాతల కాలం నాటిది కదా. సో అందుకు చూడడానికి వచ్చారు. మా తాతలు ఎవరైనా ఆనవాళ్ళు ఉన్నాయో లేదో అని చెప్పి. బాగుంది. మీరు చూసుకుంటే ఆ రోజుల్లో పడవలు చాలా స్ట్రాంగ్ ఉండేది. ఈ క్రిస్టోఫర్ కొలంబస్ వీళ్ళందరూ అంత ఈజీగా ఎన్నో సంవత్సరాలు సముద్ర మార్గంలో ఉండకుండా ఎలా అంటే స్ట్రాంగ్, చాలా బలమైనవి. మీరు చూసుకుంటే అది స్పెయిన్ అనమాట. ఆ స్పెయిన్ నుంచి సముద్ర మార్గం ఇక్కడికి ఎలాగొచ్చారు అన్నది చూసుకోండి. మొత్తం క్యూబాకి, ఈ కరేబియన్ దీవులు, ఇదంతా కరేబియన్ పార్ట్. అసలు స్పెయిన్ సామ్రాజ్యాలు కానీ బ్రిటిష్ సామ్రాజ్యాలు కానీ ఎలా వచ్చాయని చెప్పి క్లియర్గా మ్యాప్లో ఆ సామ్రాజ్యాలతో సహా ఉన్నాయి. ఇలా వచ్చిన ఈ స్పానిష్ వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఇక్కడ ఉన్న ప్రజలతోని చెరుకు పండించి, పంచదార తీసి, బెల్లం తీసి మళ్ళీ అవి ఓడలో నుంచి స్పెయిన్కి పంపించేవారు. అయితే బంగారం లేదా చెరుకు అలా అనమాట, వజ్రాలు అంతా దాచుకొని దోపిడీ. ఈ యూరప్ ఏదైతే ఉందో నాకు కోపం ఏంటంటే దాచుకున్నది కష్టపడి సంపాదించింది అయితే కాదు. మీరు చూసుకుంటే ఈ తెల్లోళ్ళకి చరిత్ర లేదండి. యేసుక్రీస్తు ప్రభు గారు పుట్టాకే వీళ్ళకి అసలు చరిత్ర, వీళ్ళు సామ్రాజ్యాలు విస్తరణ మొత్తం అన్నీ అంతకు ముందు వరకు చరిత్ర అంటే భారతీయులది, ఈజిప్షియన్లది, మయాన్లది, వాళ్ళది అసలైన చరిత్రలు.
ఏంటంటే అంత గొప్పది భారతదేశం చరిత్ర. అంత లేకపోతే 200 సంవత్సరాలు ఈ బ్రిటిషర్లు పరిపాలించారు. ఆ పైన యానం చూసుకుంటే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి పరిపాలించారు. అటు సైడ్ గోవాని చూసుకుంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చి పరిపాలించారు. ఇటు సైడ్ విశాఖపట్నం ఈ భీమిలి ఇవన్నీ చూసుకుంటే డచ్ వాళ్ళు వచ్చి పరిపాలించారు. ఇంకా మహమ్మదీయులు దండయాత్రలు అబ్బో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం మీద దండయాత్రలు చేసి దోచి అబ్బో ఎన్నో చేసుకుని ఇంకా నిలదొక్కుని ఉందంటే అది భారతదేశం గొప్పతనం. ఈ అఖండ భారతదేశం చాలా పెద్దది. మొత్తం ఈ స్ట్రీట్ అంతానండి మొత్తం ఆర్ట్లు ఆర్టిస్టులు ఏమంతంగా వేశారా నాయన. నిజంగా కళాకారులు బతికొండాలరా బాబు. ఇంకా ఎవరు కొనుక్కుంటారని అనకండి. కొత్త ఇంట్లకి తర్వాత హోటల్స్లోని వాల్ పేపర్ల కింద చాలా ఖరీదు తక్కువేం కాదు, అన్నీ పెద్దవే కాస్ట్లీయే. సో ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ పార్క్ వచ్చాం అనమాట. స్పెయిన్ సామ్రాజ్యాల నుంచి డొమినికాకి ఎలా వచ్చింది, స్వతంత్రం ఎలా వచ్చింది అనేది ఇక్కడ చాలా ఉన్నాయి. చూసుకుంటే ఎంట్రన్స్ పోలీసు వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ చెకప్ అదేని చూసుకోవచ్చండి. అసలు ఎలా చేశారు అని ఇటు అటు రెండు సైడ్ కూడా నాయకుల గురించి ఉన్నది చూసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉందండి బిల్డింగ్. వావ్ చాలా బాగుంది. లోపల కూడా చాలా బాగుంది బిల్డింగ్. వావ్ పెద్దోళ్ళు నాయకులు. ఏ దేశానికైనా స్వతంత్రం అందించిన వాళ్ళని స్వతంత్ర సమరయోధులు అంటారు. సో మొత్తం స్వతంత్ర సమరయోధుల యొక్క ఇది భలే ఉంది. అంటే ఇటు అటు మొత్తం పెట్టారు అనమాట. జనరల్ ఆ రోజుల్లో ఆ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరూ. సో లోపల మటుకు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు పెట్టారు. లోపల చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. చాలా సింపుల్ కట్టారు అంతే. అగ్గి ఉంది, జ్వాలాముఖి ఉంది అక్కడ, అలా అలా వెలుగుతూనే ఉంది. సో ఇప్పుడు వరకు మీకు సిటీని చూపించాను కదా, ఇప్పుడు మీకు 3 కళ్ళు అనే ప్రకృతిని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. బస్సు ఎక్కి వెళ్దాం. జస్ట్ 30 రూపాయలే పబ్లిక్ బస్ అనమాట. జస్ట్ 30 రూపాయలే తీసుకున్నారు. ఈ రాజధానిలోని త్రేసోహా అంటే 3 కళ్ళు అనే నేషనల్ పార్క్ ఉంది. 3 కళ్ళు ఉంటాయి లోపల. అవేంటో మీకు చూపిస్తాను. భూగర్భ జలాలు చాలా వింత అని చెప్పారు, ఫేమస్. వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం. ఓకే, టికెట్ అయితే కొనుక్కున్నాను. సో ఇప్పుడు మనం మొట్టమొదటి కన్నుకైతే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ చేయకూడదు. లెట్స్ గో. దీని లోపల ఉంది కన్ను. మొదటి కన్ను దగ్గరికి అయితే వెళ్దాము. ఇదిగోండి మొదటి కన్ను. చాలా జనం అయితే గుంపులుగా ఉన్నారు. మొట్టమొదటి కన్ను ఇది. అదిగో అబ్బో చాలా పెద్ద గుహలాగే ఉందిరా. తలకోన గుహలాగా ఉంది. అబ్బా ఏముందిరా స్వామి అన్వేషు. భలే ఉందిగా లొకేషన్ కదా. సూపర్ బ్లూ కలర్లో ఉంది. అద్భుతం నిజంగా. వచ్చినందుకు అద్భుతంగా ఉంది. అసలు ఇది ఎలా ఫామ్ అయిందో ఏంటనేది మీకు చెప్తాను. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా బోల్డ్ ఉన్నాయంటే ఎలాంటివి ఇక్కడ అన్నిటికీ వెళ్దాం. అంటే ఈ పైన ఉన్న గాలి ఈ కొండలు పీల్చుకొని నీళ్ళని ఫామ్ చేస్తుంది. అంటే గాలిలో ఉన్న తేమని ఆ చుక్కలు పైనుంచి ఎలా పడుతున్నాయి చూసారా. ఇదిగో చూసారా, జిగ్ అని కొడుతున్నాయి. చూసారా ఎలా పడుతున్నాయి చుక్కలు. నీటి చుక్కలు పరుస్తున్నాయి. అదిగో అది పాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ రాళ్ళు ఎలా ఫామ్ అవుతాయో. ఆ పైనుంచి నీటి చుక్కలు పడి అలా కొన్ని వేల సంవత్సరాలకు తయారవుతాయి పెద్ద రాళ్ళ కింద. ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇవి ఒక టైప్ ఆఫ్ సున్నం రాళ్ళు. ఎన్ని కన్నాలు ఉన్నాయో చూడండి. చిన్న కన్నాలు ఉన్నాయి. మీకు కంటికి కనబడిన కన్నాలు ఉన్నాయి. ఇవి గాల్లో ఉన్న తేమను లాక్కుంటాయి. గాల్లో తేమ ఉంటుందని తెలుసు కదా, ఆ తేమలో నీరు ఉంటుంది కదా, ఆ తేమను లాక్కొని అలాగ కన్నాల ద్వారా ఫిల్టర్ చేసేసి ఈ సున్నం రాళ్ళు కిందకి మంచి స్వచ్ఛమైన నీళ్ళని వదులుతున్నాయి. ఇంకో విషయం, మన కడపలోనే అందుకే నీళ్ళలో సున్నం రాళ్ళు కలుపుతారు. ఎందుకు అనుకున్నారు? ఫిల్టర్, న్యాచురల్ వాటర్ ఫిల్టర్ అంటారు సున్నం రాళ్ళని. మీకు తెలుసా? సో ఇది 2వ కన్నం అండి. మీరు చూసుకోవచ్చు. అదిగోండి ఆ కన్నం. 2వ కన్నంలోని వాళ్ళు ఎలా లాక్కొని వెళ్తున్నారో చూసారా. అదిగో ఏదో లాగుతున్నారు లోపల లిఫ్ట్ అట్లాగా. వెళ్దాం రండి. ఎంతో ఏటో ఎక్కడికో తీసుకెళ్తున్నారు 2వ కన్నంలోని. ఎంతరా అసలు. సో ఇది నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. బరువు ఎక్కువైపోయిందట. అలా లాక్కొని వెళ్తున్నాడు. బాగుంది. తాడాట. తాడుని పట్టుకొని లాక్కొని వెళ్ళడం అద్భుతం. నిజంగా చాలా బాగుంది. ఇట్స్ నైస్ మ్యాన్, బ్యూటిఫుల్. చాలా బాగుంది. మన వెళ్తుంది భలే ఉంది. ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ నేను ఎప్పుడు చూడలేదు. తాడుకొని లాగితే వెనక్కి వెళ్ళడం. అది మనం లాక్కోవచ్చు. మన తాడెట్టుకొని లాగితే వెళ్తుంది సింపుల్గానే. చాలా బాగుందండి వర్క్. సూపర్. సో ఇప్పుడు మనం తాడుపడవలో వచ్చాం కదా. ఎంత కష్టపడి వచ్చినందుకు 3వ కన్ను అయిన పెద్ద కన్ను, మహాకన్ను చూడబోతున్నాం. పెద్ద కన్ను అంటే ఇది పెద్ద నది కన్ను అండి అని అన్నారు. అబ్బో ఎంత ఉందో చూడండి 3వ కన్ను. ఆ కన్ను చాలా పెద్దదండి. చాలా పెద్దదండి. ఎంత పెద్ద కన్ను, మహాకన్ను.
బాగుందండి. మహాకన్ను అతిపెద్ద 3వ కన్ను సూపర్ వర్త్. ఇది నిజంగా ప్లేస్ వర్త్ అనే చెప్పాలి. అద్భుతమైన ప్లేస్కి వచ్చాను పోతే పోనీ అని. ఇప్పుడు ఇంకేముందో చూద్దాం. అసలు ఈ గుహలో ఏమేమి ఉన్నాయో చూద్దాం మొత్తం అన్ని. సూపర్ అండి, వర్త్ లొకేషన్ అన్న చెప్పాలి. మహాకల్లు 3 కళ్ళు అద్భుతమైన లొకేషన్. నిజంగా చాలా చాలా భలే ఉంది నిజంగా. ఈ నేషనల్ పార్క్లోని ఈ ఆకు మీద అందరూ పేర్లు రాసేస్తున్నారండి. సో ఆ పేరు లవ్ సింబల్ అంట, లవ్ అట. ఏటో నాకు ఈ నమ్మకాలు ఏటో నాకు తెలియదు. सखी पिया से मिलन की आई बेला सखी झूम झूम गाऊं मैं एरी सखी झूम 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 गाऊं मैं एरी सखी झूम झूम गाऊं मैं एरी. 3 కళ్ళు అద్భుతంగా ఉన్నాయండి. ఇది 3వ కన్ను వాళ్ళ చెల్లెట, చిన్న చెల్లి. సో 4 కళ్ళు మొత్తానికి అద్భుతంగా ఉంది. ప్రకృతి అండి, ఆ ప్రకృతి నిజంగా అందం చూడండి. ఆ బ్లూ కలరు ఎలా వచ్చింది అని మీరు అనకండి. ఆ నీటిలో ఉన్న స్వచ్ఛం అలాంటిది. నిజంగా వర్త్ అనే చెప్పాలి ఇలాంటి లొకేషన్స్. నాకు చాలా నచ్చింది. ఎనివే సిటీకి వెళ్ళిపోతాం రండి. ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి మనం చూడడానికి. ఇంకా వీటిల్లో పట్టుకొని అలాగా అద్భుతం అనుకుంటే టైం అయిపోద్ది. బాగుంది, సూపర్ కదా. సో ఇప్పుడు మనం సిటీ సెంటర్కి వచ్చామండి. సో ఇలా రాజధాని చాలా బాగుంది. అగోరా షాపింగ్ మాల్ అని చెప్పి చాలా పెద్దది, చాలా ఫేమస్ ఇక్కడ. సో ఒక రౌండ్ వేద్దాం. నిజంగా షాపింగ్ మాల్ చాలా పెద్దదండి. ఈ శాంతా డొమింగో అనే రాజధాని వీళ్ళు చాలా బాగా కట్టారు. ఎంత పెద్దది బాగుందంటే మెయిన్ ఈ షాపింగ్ మాల్కి రావడానికి ఇది ఫేమస్ షాపింగ్ మాల్. ఇదే పెద్దది ఇక్కడ ఈ రాజధానిలోని. క్రిస్మస్ వస్తుంది కదా, చాలా అందంగా లొకేషన్ అయితే షాపింగ్ మాల్ని డెకరేట్ చేశారు. షాపింగ్ మాల్ని ఎంత అందంగా డెకరేట్ చేశారో సూపర్ ఉంది. అలాగే వచ్చాను కదా, లంచ్ టైం ఆకలి వేస్తుంది. ఇది తినేసి బయలుదేరదాం మళ్ళీని. నిజంగా ఏదైనా దేశానికి ఒక రాజధాని అవసరం అండి. ఎంత బాగుందంటే భలే కట్టుకున్నారు, ముచ్చట వేస్తుంది, చాలా అందంగా ఉంది. ఇది పెద్ద ఇంకో 2వ షాపింగ్ మాల్ అనమాట, పెద్ద గలేరియా అని చెప్పి. ఈ కొస నుంచి ఆ కొస వరకే. ఐ విష్ మనకి కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి రాజధాని రావాలి, వచ్చి తీరాలి. చాలా బాగుంది, లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. Muchas gracias. సో సూర్యాస్త సమయం మెకలారెన్ బీచ్ చాలా ఫేమస్ అయిందనమాట ఈ శాంతా డొమింగో రాజధానిలోని. చాలా రోజులైంది నేను సన్సెట్ సూర్యాస్త సమయాన్ని పెట్టి ఆ టైం ల్యాప్స్ పెట్టాను. ఎంజాయ్ చేయండి. సో ఈ సాయంకాలం నేను ఎగ్జిబిషన్కి వచ్చానండి సరదాగా. సార్ అలాగో వచ్చానని చెప్పి చిన్ననాటి జ్ఞాపకాలు జైంట్ వీల్ ఎక్కాను. జైంట్ వీల్ బీచ్లో ప్రజలందరూ డ్యాన్స్ వేస్తున్నారండి. అంటే ఫ్రీగా బాడీని అలా వదిలి గెంతడం వల్ల ఆరోగ్యంగా ఉంటారనమాట. మనం సిగ్గుపడిపోతాం వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని. ఎనీవే ఈరోజు చాలా హ్యాపీగా గడిచింది. మొత్తం 14 కిలోమీటర్లు నడిచాను రోజంతా. మంచి కంటెంట్ తీయగలిసాను. మొత్తం సిటీ అంతా తిరిగాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి డొమినికన్ రిపబ్లిక్ గివ్ అవే మీకు వచ్చాక ఇస్తాను. ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తాను అంటే అన్నీ అవుతాయి. కానీ సో తర్వాత నాకు మ్యాగ్నెట్ అయిపోయింది. ఈ దేశం మొత్తానికి అయిపోయిందండి. ఈ డొమినికన్ రిపబ్లిక్ యొక్క రాజధాని శాంతా డొమింగో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఖర్చుతో కూడుకుంది. మంచి ఫుడ్ వీడియోలు చేశాను. ఈ దేశం అయిపోయింది. ఇప్పుడు ఇంకో దేశం వెళ్ళబోతున్నాను. మీరు గెస్ట్ చేయాలనుకుంటే గెస్ట్ చేయొచ్చు. ఈ పక్కన ఉన్న మ్యాప్ చూస్తున్నారు కదా, ఈ మ్యాప్లోనే ఒక దేశంకి అయితే వెళ్తున్నాను. చాలా ఫ్లైట్ టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి, రూమ్ టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి, కంటెంట్ తక్కువ. చాలా కష్టం ఎక్స్ప్లోర్ చేయడం. డొమినికా చాలా ఖరీదైంది, అమెరికా కన్నా ఎక్కువ అనమాట రేట్లు అన్నీ. ఎనీవే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫుడ్ వీడియో వస్తుంది, మిస్ చేయకండి. చాలా చాలా వెరైటీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎంతతో సమయం తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకున్నాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు డొమినికన్ రిపబ్లిక్ దేశం యొక్క రాజధాని శాంతా డొమింగో నుంచి. గుడ్ నైట్.